నమస్కారం. నేను డాక్టర్ సంతోష్ శ్రీరామ్, న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్గూడ. ఈరోజు మనము ఫిట్స్ గురించి, ఎపిలెప్సీ గురించి మాట్లాడుకుందాం. ఫిట్స్ చాలా చోట్ల ఎపిలెప్సీ అని వింటాము, సీజర్స్ అని వింటాము. అది మనం చాలా సామాన్యంగా చూసే ఒక న్యూరలాజికల్ ప్రాబ్లం. ఫిట్స్ అనేది ఎందువల్ల వస్తుంది? సో మనం మెదడి కణాలు ఒకదానికి ఒకటి సిగ్నల్ ఇచ్చుకుంటూ ఉంటాయి. అలానే నరాల ద్వారా శరీరంలో ఉన్న అవయవాలకి, కండరాలకి కూడా సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. ఆ సిగ్నల్ అనేది కరెంటు రూపంలో వెళ్తుంది. పరిమితికి తప్పి సడన్గా అదుపు లేకుండా ఒకేసారి ఎక్కువ కరెంటు జనరేట్ అయితే ఫిట్స్ వస్తాయి. ఈ ఫిట్స్ ఒక చిన్న భాగంలో అలా పరిమితికి తప్పి కరెంటు వస్తే దాన్ని ఫోకల్ సీజర్ లేకపోతే ఫోకల్ ఫిట్స్ అంటామండి. అదే మొత్తం బ్రెయిన్లోంచి, మెదడు మొత్తంలోంచి ఒకేసారి ఎక్కువగా వస్తే అది జనరలైజ్డ్ ఫిట్స్ అంటాము. అది ఈ ఫిట్స్ అనేది ఏ వయసులో అన్నా రావచ్చు. పిల్లలకు కానీ, మిడిల్ ఏజ్ కానీ, వృద్ధులకు కానీ ఎవరికన్నా రావచ్చు. కారణాలు వయసుకు తగ్గట్టు వేరే వేరే ఉంటాయి. చిన్నపిల్లల్లో సాధారణంగా 6 సంవత్సరాల కంటే చిన్నపిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు మనము ఫిట్స్ రావడం చూస్తాము. వీటిని ఫిబ్రైల్ సీజర్స్ అంటారు. ఈ ఫిబ్రైల్ సీజర్స్ అనేవి మనం ఏంటంటే ఇవి చాలా తీవ్రమైన సీజర్స్ కావు. సాధారణంగా దీనికి ట్రీట్మెంట్కి, జ్వరంకి మాత్రం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అండ్ దాన్ని మనము వయసుతో పాటు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మెజారిటీ, చాలా మటుకు మందిలో. అది ఫిట్స్ రావడానికి మిగతా వయసుల్లో మనం కారణాలు చెప్పుకున్నట్టయితే పిల్లల్లో కూడా ఇవి వర్తిస్తాయి. మొదటిది జెనెటిక్ కానీ వంశపారంపర్యంగా వచ్చే కారణాలు. అవి కొద్దిమందిలో ఫిట్స్ దానివల్ల రావచ్చు. కానీ చాలా శాతం మందిలో ఫిట్స్ అనేది వేరే అక్వైర్డ్, అంటే బయట నుంచి మెదడుకి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ అయింది, టీబీ వచ్చింది, లేకపోతే తలకి దెబ్బ తగిలింది యాక్సిడెంట్ల వల్ల, లేదా మెదడులో గడ్డలు కానీ ట్యూమర్లు కానీ వచ్చాయి, పక్షవాతం వచ్చిన తర్వాత కూడా కొద్దిమందికి ఫిట్స్ వస్తుంది. ఇవన్నీ రకరకాల కారణాలు ఫిట్స్ అని. అది సో కారణం బట్టి పేషెంట్ని ఎవాల్యుయేషన్ అనేది ఉంటుందండి. అది ఫిట్స్ ఒకవేళ మనము ఎక్కడైనా ఎవరినైనా ఫిట్స్ వస్తూ చూసాము అనుకుంటే మనం ఏం చేయాలి? ఫిట్స్ వచ్చినప్పుడు ఎవరికన్నా ఫస్ట్ థింగ్ మనము భయపడకూడదు. అది ఆ వ్యక్తి ఏదన్నా ప్రమాద స్థితిలో ఉన్నాడు అంటే, మంట పక్కనో, నీళ్ళ దగ్గరో, లేకపోతే చుట్టుపక్కల ఏమైనా వస్తువులకి దెబ్బ తగిలేటట్టు అలా ఉంటే వాళ్ళని కొంచెం సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి, లేకపోతే ఆ వస్తువులు చుట్టుపక్కల నుంచి తీసేయాలి. వాళ్ళకి ఫిట్స్ వస్తున్నప్పుడు కాళ్ళు చేతులు బిగపట్టి, పళ్ళు బిగపట్టి ఉన్నప్పుడు మనము వాళ్ళ చేతుల్లో తాళాలు పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా వాసన చూపించడం కానీ, ఉల్లిపాయలు అలాంటివి చేయకూడదు. దానికి ఎటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫిట్స్ వచ్చినప్పుడు ఒకవైపుకి మనిషిని తిప్పి ఏదన్నా నురగాది వస్తూ ఉంటే పక్క నుంచి అది వెళ్ళిపోయేటట్టు మామూలుగా ఒక సైడ్కి తిప్పి వాళ్ళని ఉంచాలి. సాధారణంగా ఫిట్స్ 1 నిమిషం 2 నిమిషాల్లో ఆగిపోతాయి. మనిషి స్పృహలో రావడానికి టైం పడుతుంది. కానీ ఫిట్స్ అనేవి వచ్చినప్పుడు అది యూజువల్గా 1 నిమిషం 2 నిమిషాల్లో ఆగిపోతాయి. అది ఆగిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఎక్కడికన్నా ఎమర్జెన్సీకి కానీ తీసుకువెళ్ళొచ్చండి. అది ఈ ఫిట్స్ అనేవి పేషెంట్కి వచ్చినప్పుడు అసలు ఎపిలెప్సీ అనేది ఎలా డయాగ్నోస్ చేస్తాం? దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే పేషెంట్ యొక్క హిస్టరీ. సో ఫిట్స్ వచ్చిన వాళ్ళకి సాధారణంగా ఫిట్స్ వచ్చింది అని గుర్తుండదు ఏం జరిగిందో. సో ఎవరైతే అది చూస్తారో వాళ్ళ నుంచి మనము వివరణగా మనము ఏం జరిగింది అనేది విషయాలు కనుక్కొని సేకరించి, ఎలా మొదలైంది ఫిట్స్, అది మీరు పేషెంట్కి, ఒక వ్యక్తికి ఫిట్స్ వచ్చిందని మీకు ఎలా తెలిసింది, ఫిట్స్ వచ్చే ముందర అరిచాడా, లేకపోతే తన కళ్ళ ముందర ఏమన్నా లైట్లాగా కనిపించడము, లేకపోతే ఒక వైపుకి కళ్ళు తేలేసాడా, మెడ తిప్పాడా అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి గమనించినప్పుడు అలాంటివి మెదడులో ఫిట్ ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనం కనుక్కోవడానికి ఉంటుంది. అది ఈ వివరణ సేకరించిన తర్వాత మనం సాధారణంగా పేషెంట్లకి ఎంఆర్ఐ స్కాన్ ఇంకా ఈఈజీ అని చేయిస్తామండి. ఇప్పుడు ఎలాగైతే గుండెకి ఈసీజీ చేయిస్తారో గుండె యొక్క కరెంట్ని చూడడానికి, అలానే మెదడుకి ఈఈజీ అని వైర్లు పెట్టి చేస్తారు. అది
అది మెదడులో ఉన్న కరెంట్లు అవి చెప్తుంది. ఎంఆర్ఐ మెదడులో ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది ఎంఆర్ఐ ద్వారా కూడా తెలుస్తుంది. ఇవి బేసిక్గా ఫిట్స్ వచ్చిన చాలా శాతం పేషెంట్స్లో ఈ 2 టెస్టులు అయితే చేస్తాము. దాని తర్వాత పేషెంట్ యొక్క లక్షణాలు హిస్టరీ బట్టి పై టెస్టులు ఉంటాయి. అయితే ఇక్కడ ఎంఆర్ఐ నార్మల్ ఉంది, ఈఈజీ నార్మల్ ఉంది, అయినా నాకు ఫిట్స్ వస్తాయా అనే ప్రశ్న చాలామందికి ఉంటుందండి. రావచ్చు. ఎంఆర్ఐ నార్మల్ ఉంటుందా, ఫిట్స్ రావచ్చు. ఈఈజీ అనేది మనము కొద్దిసేపు మాత్రం చేస్తాము. కొద్దిసేపు చేసినప్పుడు ఆ టైంలో ఫిట్స్ రాకపోతే దాంట్లో తెలిసే ఛాన్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో ఫిట్స్ ఎంఆర్ఐ ఈఈజీ నార్మల్ వచ్చినా కూడా ఫిట్స్ రావచ్చండి. సో వాటిని కన్ఫర్మ్ చేయడానికి మనం ఏమి చేయగలుగుతాము అంటే ఈ ఈఈజీ అనేది వీడియో ఈఈజీ అని ఉంటుంది. దాంట్లో ఎక్కువసేపు ఈఈజీ తీస్తాం. అంటే పేషెంట్ని ఈఈజీకి కనెక్ట్ చేసి వాళ్ళకి ఫిట్స్ వచ్చేలాగా వాళ్ళ మందుల్ని వాటిల్ని మనము తగ్గించి ఫిట్స్ వచ్చినప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తూ అదే సమయంలో ఈఈజీ కూడా రికార్డ్ అవుతుంది. సో ఆ వీడియోలో వాళ్ళకి ఎలాంటి ఫిట్స్ వస్తుంది అని చూస్తూ అది ఈఈజీలో అదే ఏరియాల నుంచి వస్తుందా అని కోరిలేట్ చేసుకొని మనము ఎటువంటి ఫిట్స్ అనేది నిర్ధారించగలుగుతాం. అది చాలా మటుకు పేషెంట్స్కి ఫిట్స్ మందులతో కంట్రోల్ అవుతుంది చాలా బాగా. ఆల్మోస్ట్ 70% మందికి మందులతో ఫిట్స్ కంట్రోల్ అవుతాయి. అందులో ఎన్ని రోజులు మందులు తీసుకోవాలి అనేది ఫిట్స్ ఎందువల్ల వచ్చింది ఆ కారణం బట్టి ఉంటుంది. కొంతమందికి 1-2 సంవత్సరాల ట్రీట్మెంట్తో సరిపోతుంది. అదే ఫిట్స్ మెదడుకి వాపు కానీ మెదడు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకుంటే అలాంటి కొన్ని కేసుల్లో 6 నెలల్లో కూడా 3 నుంచి 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నా సరిపోతుంది. అది మిగతా ఎవరికైతే మందులతో కంట్రోల్ లేదో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్కి ఆప్షన్స్ ఉంటాయి. అందులో కొద్దిమందికి ఎపిలెప్సీ సర్జరీ అనేది చేయొచ్చు. ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది ఎవరికైతే మందులతో ఫిట్స్ కంట్రోల్ కావట్లేదో వాళ్ళకి మనము వీడియో ఈజీ ఇంకా ఎంఆర్ఐ చేసి మనము ఫిట్స్ ఒకవేళ మెదడులో ఒక చిన్న భాగం నుంచి వస్తుంది అని నిర్ధారించగలిగితే ఆ భాగము తీసేస్తే పేషెంట్కి బెనిఫిట్ బాగా ఉంటుంది. అది మాట కానీ లేకపోతే చెయ్యి కాళ్ళు నడిపే కేంద్రాలకి దూరంగా ఉన్నట్లు మనకి నిర్ధారించి ఆ భాగాన్ని తీసేసి వాళ్ళకి ఫిట్స్ అనేవి తగ్గించవచ్చు. ఎపిలెప్సీ సర్జరీ చేయలేని వాళ్ళకి మనకి ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని, అది కొద్ది కేసుల్లో చేయొచ్చు. చిన్నపిల్లల్లో సాధారణంగా మనము కీటో డైట్ అనేది కూడా కొన్ని ఫిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఇస్తాం. ఈ కీటో డైట్ అనే దాని ద్వారా కూడా కొద్దిగా ఫిట్స్, కీటోజెనిక్ డైట్ అది ద్వారా కూడా మనము ఫిట్స్ కొద్ది మందిలో కంట్రోల్ చేయడం జరుగుతుంది. సాధారణంగా పిల్లల్లో వాడతాం అది. ఈ ఫిట్స్లో కొన్ని స్పెషల్ గ్రూప్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పర్టికులర్లీ ఆడవాళ్ళండి. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో మనము ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్న ఆడవాళ్ళు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకోవాలండి. వాళ్ళు కొన్ని నెలల ముందు ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నామని చెప్తే ఈ ఫిట్స్ యొక్క మందులు ఏవైతే ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఉంటాయో వాటి మీదకి వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ ప్రెగ్నెన్సీలో మంచివి కాదు కాబట్టి ఆ మందుల మీదకి మనం షిఫ్ట్ చేయొచ్చు. రెండోది, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉంటే మనము మానిటర్, అంటే రక్తంలో మనం ఇచ్చే మందులు లెవెల్స్ ఎంత ఉన్నాయి, అవి సరిపోయేటట్టు ఉన్నాయా అనేవి మనము టెస్ట్ చేసి దాన్ని మానిటర్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తే కాంప్లికేషన్, తల్లికి బిడ్డకి కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కాబట్టి అవి జరగకుండా మనం మానిటర్ చేసుకొని చూడొచ్చు. డోస్ మనం తగ్గడం కానీ పెంచడం కానీ అనేది చేయవచ్చు. మందులు వేసుకుంటూ ఫీటల్ మానిటరింగ్ కూడా చాలా రెగ్యులర్గా చేయడం అవసరం అవుతుంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీకి. సాధారణంగా ఫిట్స్ ఉన్న ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ నార్మల్గానే వాళ్ళకి డెలివరీ అవ్వడం కానీ అది జరుగుతాయండి. సో భయపడాల్సింది లేదు ముందరి నుంచే ప్లాన్ చేసుకుంటే. అది కొద్దిమంది ఆడవారికి పీరియడ్స్, మెన్సెస్ చుట్టుపక్కల, అంటే మెన్సెస్ టైం చుట్టుపక్కల ఫిట్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం క్యాటమీనియల్ ఎపిలెప్సీ అంటాము. ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ పీరియడ్స్ చుట్టుపక్కల సమయంలో
మనం ఎక్స్ట్రాగా మందులు ఇవ్వడం కానీ ఆ వారం డోస్ ఇవ్వడం కానీ అనేది చేస్తాము. సో ఫిట్స్ అనేది ఒక చాలా కామన్గా చూస్తుంటాం. దానికి కారణాలు అనేకం. ఆ కారణాలు బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఫిట్స్ అనేది మనము భయపడకూడదు ఫిట్స్ వల్ల. ఎవరికన్నా ఫిట్స్ ఉంటే వాళ్ళు పడాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటి అంటే, మనము రాత్రి సరిగ్గా నిద్రపోవాలి. రోజు కనీసం 7-8 గంటలు నిద్రపోయేటట్టు ఉండాలి. ఈ మధ్యకాలంలో రాత్రి మొబైల్ ఫోన్స్ అవి చూడడము అది చేస్తారు. సో స్లీప్ డిప్రైవేషన్, నిద్ర సరిగ్గా పోకపోతే ఫిట్స్ వచ్చే ప్రమాదం వస్తుంది. రెండోది, మందులు తప్పనిసరిగ్గా టైంకి వేసుకోవాలి. 2 రోజులు వేసుకొని 3వ రోజు వదిలేస్తాను, ఒకరోజు గ్యాప్ వస్తుంది అంటే అవి ఫిట్స్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అది. మూడోది, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అవి చేస్తే ఫిట్స్ని మనము ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అండ్ మనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి మనము మన ఆఫీసుల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఇళ్ళల్లో కానీ మనం భయపడి దాచిపెట్టకూడదు. దాని గురించి మనము అట్లీస్ట్ తెలిసిన వాళ్ళకి మనం చెప్పుకొని ఉంటే మనకు అవసరము అయినప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా మనకి హెల్ప్ చేయాలి అనేది వాళ్ళు ముందరే మనము ఆలోచించుకొని ఉంచుకోవచ్చు. అది. థ్యాంక్ యూ.